ఎందుకంటే నీ ఇంటికి వచ్చేదాకా నువ్వు పట్టించుకోవట్లేదు. అందుకనే ఈరోజు యేసుక్రీస్తు యొక్క బోధ, దేవుని వాక్యాన్ని మీ ముందుకు తెచ్చాను. మరి ఈనాటి అంశం, ప్రకృతి ప్రకోపానికి పరమాత్ముని ఉగ్రతేనా. ప్రభువును రక్షకుడును దేవుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును నమ్మి ఆ క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు, శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఎంతమందికి ప్రకోపం అంటే తెలుసు? కోపం అంటే తెలుసు. ప్రకోపం అంటే ఇంకా ఎక్కువ ప్రచండమైన కోపం, ఉగ్రత. అంటే తెలుగు పదాల అర్థం తెలియాలని ఆ టైటిల్ రాశారు. ప్రకృతి యొక్క ప్రకోపం మామూలు కోపం కాదు. ఈరోజు ప్రకృతి మీరు పేపర్లో చూస్తే, మరి ఈ మధ్యలో విజయవాడ, ఖమ్మంలో జరిగిన వరదల గురించి, అవునా, ఎప్పుడైనా ఏదైనా భూకంపం వచ్చినా, వరదలు వచ్చినా, అవునా, తుఫాన్లు వచ్చినా, అగ్ని కీలకలకు ఆహుతి అయినా ఏమంటాడంటే పేపరోడు, ప్రకృతి పగబట్టిందా, అవునా కదా, ప్రకృతి ప్రకోపించిందా, ఇలా ఏవో టైటిల్స్ పెడుతుంటారు. ఇంతకీ ఈ మధ్యలో వచ్చినటువంటి ఈ యొక్క వరదలను చూసేసరికి ఈరోజు మన దేశంలో ఉన్నోళ్ళు, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రంలో ఉన్నోళ్ళు ఒక స్టేటస్ పెట్టారు. ఏంటో తెలుసుగా? ప్రే ఫర్ విజయవాడ, అంతేనా కదా, ప్రే ఫర్ ఖమ్మం, రెండు ఉన్నాయి. ఒకప్పుడు మణిపూర్ గురించి ప్రే ఫర్ మణిపూర్, ఇప్పుడు మర్చిపోయారు, అవునా కదా, మీరు ఆలోచన. ఇప్పుడు లేదు అది. పోనీ మణిపూర్లో తగ్గిందా అంటే తగ్గలేదు, ఆ కొత్తలోనే తప్ప ఇప్పుడు లేదు. ఇంకా ప్రే ఫర్ ఇజ్రాయెల్, యుద్ధం వచ్చినప్పుడే ప్రే ఫర్ పాలస్తీనా, అవునా కదా, ప్రే ఫర్ ఇండియా, ఇలా రకరకాలుగా స్టేటస్లు పెట్టడం, ప్రార్థన చేయడం, మోకాళ్ళ ముందు లేవకపోవడం అనేది మనిషి అప్పటిదప్పుడు వచ్చిన ఉగ్రతను బట్టి ప్రార్థన చేస్తాడు, అంతే. మనిషి నైజం. మా చిన్నప్పుడు పెద్దలు చెప్పారు, మనిషి ఎలాంటోడంటే తడిస్తేనే గుడిసె కప్తాడట, తాకితేనే మొగ్గుతాడట, కానీ అసలు ఇల్లు తడిసేంత వరకు ఆ గుడిసె జోలికి. ఇది మానవ నైజం. మరి ప్రకృతి నైజం ఏంటి? నీరు పళ్ళ మెరుగు నిజము, ఇది సామెతే, అవునా కదా. అంటే నీటికి ఉన్న గుణం ఏంటిదంటే ఎక్కడ పళ్ళం ఉంటే అక్కడికి వెళ్ళిపోద్ది. అది దట్ ఈజ్ వాటర్ క్యారెక్టర్. అది అగ్ని, గాలి ఎటు వీస్తే అటు వెళ్ళిపోతుంది. కానీ గాలి క్యారెక్టర్ ఏందో తెలుసా? గాలి తనకిష్టమైన చోటున విసురుడు, ఇది బైబిల్ స్లోగన్. వీటన్నిటికీ మించి దేవుని నీతి ఏంటిది? దేవుని నైజం ఏంటంటే ఆయన ఈ మానవాళికి కావలసింది ఏంటో దూరదృష్టితో, అవునా కదా, మనిషి పుట్టకముందే మనిషికి ఏం కావాలో చేసి పెట్టాడు. కానీ మనోడు వరదలు వచ్చినప్పుడే, లేదా మన ఒక ట్రైన్ ట్రాక్ కొట్టుకుపోయింది, అప్పటిదప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద రిపేర్ చేయడమే కానీ దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్. ఈ మధ్యలో విజయవాడలో ఒక రిటైనింగ్ వాల్ ఏదో కట్టి కొంతవరకు కాపాడారట. ఇది కూడా దెబ్బ తిన్నాకనే బుద్ధి వచ్చి చేసిన పని. ఇంకా చాలా చేయాల్సి ఉన్నాయి. ఇప్పుడు మనిషి పుట్టకముందే దేవుడు దేన్ని సృష్టించాడో తెలుసా మీకు? మనం రోగం వస్తేనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అవునా కదా. కానీ మనకు స్లోగన్ ఉంటుంది, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్. కానీ ప్రివెన్షన్ ఎవరు చేసుకోలేరు. కానీ దేవుడు నీకు రోగం వస్తుందని నువ్వు పుట్టకముందే తెలుసు కనుక, నువ్వు పుట్టకముందే నీకేం చేశాడంటే ఈ వృక్షాలను విత్తనములిచ్చు ప్రతి వృక్ష ఫలాన్ని ఇచ్చి దాన్ని మీకు ఆహారంగాను మందుగాను ఇచ్చాడు, మెడిసిన్గా కూడా ఇచ్చాడు. అందుకే దేవుడు అంటాడు, మీ తలంపులకు నా తలంపులకు, మీ నీతికి నా నీతికి చాలా తేడా ఉంటుందయ్యా. కాబట్టి ఈరోజు మనిషి తన స్వనీతిని బట్టి ఎలా దెబ్బతింటున్నాడు, దేవుని నీతికి లోబడక, దేవుని మనస్సు నెరగక ఏ విధంగా నాశనమైపోతున్నాడు
అలా నాశనమైన ఈ పరిస్థితుల్లో చాలాసార్లు చెప్పాను, వరదలు వచ్చినాయి కాబట్టి ప్రాణాలను కాపాడండి. ఇప్పుడు కోరుకునేది ఏంటిది? నిజంగా ఆపదలో ఉన్నాడు కాబట్టి అన్నం కావాలి. ఈ మధ్యలో మీరు వాట్సాప్ కానీ యూట్యూబ్ చూస్తే మంచి మంచి స్లోగన్స్, అయినా మనిషి మారడు. విజయవాడలో ఈ మధ్యలో మా కులపోళ్ళకే ఇల్లు ఇస్తామని బోర్డులు పెట్టారట. అవునా కదా? చాలా చోట్ల ఉన్నాయి, హైదరాబాద్లో చాలా చోట్ల. ఇప్పుడు వరదల్లో ఒకడు పడవేసుకొని వచ్చి మీ కులపోళ్ళకే ఇల్లు ఇస్తానని చెప్పారు కదా అయ్యగారు, మరి మేము మీ కులపొల్లం కాము, మా బోట్ ఎక్కుతారా? ఒక కార్టూన్ పెట్టాడు. నిజంగా ఆలోచింపజేయగలరు. ఏమండి, మీరు అంటరాని వాళ్ళు మా ఇంటికి రావద్దు, మా వీధిలో కూడా నడవద్దు అన్నోడు కూడా, ఏమండి, ఎవడు పాల ప్యాకెట్ ఇస్తాడా, ఎవడు భోజనం ప్యాకెట్ ఇస్తాడా, కుల మత వర్ణ వర్గ ప్రాంతీయ విభేదాలకు అతీతంగా అందుకోవటమే, ఇంకేమీ లేదు. ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా కన్ను తెరుస్తాడంటే తెరవడు. ఈ వరదలు అయిపోయి అన్నీ అయిపోయినాక మళ్ళా నా కులము, నా బలము, నా బలగము, నా. అందుకే మానవ నైజము టెంపరీగా అప్పటిదప్పుడు ఆలోచిస్తుంటుంది, కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎప్పుడో చెప్పాడు ఈ మాటలు. ఇది మన వాళ్ళు క్రైస్తవేతరులా, అవునా కదా? మీరు ఆలోచన చేయగలిగితే ఈ మానవాళి చేస్తున్న తప్పిదాల వలన ఈ ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయా, లేదా మనం చేస్తున్న తప్పులను బట్టి దేవుడు మనల్ని తన ఉగ్రతతో శిక్షిస్తున్నాడా? చాలామంది క్రైస్తవులు రెండో దానికి అలవాటు పడ్డారు. ఏంటంటే పాపం పండిపోయింది, అది ఓ దేవుడి ఉగ్రత వచ్చేసింది, ఇక రెండవ రాకడ వచ్చినట్టే అంటాడు. ఏ దానికి చూసినా రెండవ రాకడకు ముడిపెట్టడమే. కానీ మనం అన్న తర్వాత వాళ్ళు ఏమంటారంటే మీరు రెండవ రాకడ అంటున్నారు, ఎప్పటి నుంచో ఉన్నది మీ ఉత్తిదే అబద్ధం, మీ ఓడు రాడు లేడు అనేది మరొకటి వాదన. ఇప్పుడు మనం ఆలోచిస్తే ఒకవైపు యూదులు ఏమంటున్నారు, అరే రాయన రెండవ రాకడ కాదు, మొదటి రాకడ కోసమే మనం కనిపెట్టాలి, ఇంకా ఈ వచ్చినోడు దొంగ అని ఒకడు అంటున్నాడు. నరం లేని నాలుక అంటారు కదా, చిన్నప్పుడు నేను నరం లేని నాలుక ఎటైనా మాట్లాడుతుంది, ఎటైనా తిప్పుతుంది. ఇది మనిషి నైజం. ఈ మనిషి తన నైజాన్ని మార్చుకొని దేవుని యొక్క నీతికి లోబడాలి. కనుక దేవుని నీతి ఏం చెప్తున్నది అని కనుక మనం ఆలోచన చేస్తే, ప్రారంభ మానవులు ఆదాము మొదలుకొని నోవాహు వరకు దేవుని నీతి నెరగక వాళ్ళ ఇష్టానుసారంగా పాపం చేసి అసలు లోకమంతా పాపంతో నిండిపోయినప్పుడు దేవుడు ఆనాటి నరులను బట్టి సంతాపపడి ఏమన్నాడంటే, ఇక ఈ నరులతో నేను వాదించను, ఇలా మొత్తానికి లేపేస్తానని నిర్ణయించుకున్నాను. అలా నిర్ణయించుకొని మళ్ళీ రెండోసారి సృష్టి చేయడం దేవునికి చిత్తానికి విరుద్ధం కనుక ఒక 8 మందిని ఆ ఓడలోనికి ఎక్కించి, దాని తర్వాత సకల జీవరాశులను కూడా భూమి మీద పాకే వాటిని మాత్రం, ఎందుకంటే సముద్రంలో ఉన్నట్టుగా ఏ ప్రమాదం లేదు కనుక భూమిలో ఉన్న వాటిని అన్నిటినీ ఓడలోకి తీసుకొచ్చి 40 దివారాత్రులు ప్రచండమైన వర్షాన్ని కురిపించి ఈ ప్రపంచంలో ఉన్న ఎత్తైన పర్వతాలు మనం ఆలోచించి ఎన్ని వేల ఫీట్లు ఉన్నాయో వాటి మీద దేవుని మూర, మన మూర కాదు అది, అవునా కదా? లెక్క వేరుంటుంది. 15 అడుగుల ఎత్తుల నింపి సర్వ ప్రపంచాన్ని నాశనం చేసి, అప్పుడు నోవాహు కుటుంబం భక్తితో మరి బయటకు వచ్చి దేవునికి బలిపీఠం కట్టి బలి అర్పించినప్పుడు దేవుడు వారితో ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన ఏంటంటే, మీరు ఆదికాండము 9వ అధ్యాయంలో మనం చదివాం. ప్రారంభం నుంచి ఏదైతే ఆదామును ఆజ్ఞాపించాడో అదే ఆజ్ఞాపించాడు. మొదటి నుంచి దాదాపు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించమని చెప్పి మీకు కావలసిన ఆహారాన్ని తినండి అన్నాడు. అప్పుడేమో శాకాహారమే ఇచ్చాడు. ఇక నా మాట వినేటట్లేదు కాబట్టి మీ పరిస్థితికి మీరే కారణమని ఎక్స్ట్రా ఇచ్చాడు. ఏంటంటే ప్రాణము గల సమస్త చరములు, చేపలు, జంతువులు అన్నింటిని తినేమన్నాడు.
తింటే ఏమొస్తుంది? తప్పకుండా అవునా కదా, నీ ఆయుష్ తగ్గిపోతే పోతావు. ఇప్పుడు పెద్దలు ఏమంటున్నారో తెలుసు కదా, శాకాహారమే మంచిది. అంటే మొట్టమొదటగా మన స్టమక్, ఇంటెస్టైన్ అంటారు, ఇది ఎందుకు డిజైన్ చేయబడిందో తెలుసా? కేవలము శాకాహారమే. తింటలేము ఇప్పుడు గోధుమ గడ్డి, అవునా కదా? ఆలోచన చేయగలిగితే గడ్డి తిన్న జంతువులు ఎంత బలంగా ఉన్నాయి, ఆ జంతువుని తిన్న మనం ఎలా ఉన్నామో ఆలోచించగలిగితే. కానీ తప్పదు, ఈరోజు వాటినే తింటున్నాం. అసలు గడ్డి తినడానికి మనకు ఏమాత్రం ఇష్టం లేదు. ఒకటంటే ముక్క లేనిదే అసలు దిగదంటాడు ఇప్పుడు క్రైస్తవుడే. ఆలోచన చేద్దాం. అందుకనే దేవుడు ఏం చేశాడు, ఇక తినండి రా, మీ ఇష్టం వచ్చినట్టు తినండి అని చెప్పి వారితో ఒక నిబంధన చేశాడు. ఆదికాండము 9వ అధ్యాయము 8 నుండి. మరియు దేవుడు నోవాహు అతని కుమారులతో, మీతోనూ మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతో కూడానున్న ప్రతి జీవితోనూ, పక్షులేమి పశువులేమి, మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి, ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలముల వల ఇకను లయపరచబడరు. భూమి చేయుటకు జల ప్రవాహము కలగదని పలికెను. ఇట్స్ వండర్ఫుల్ వర్డ్. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నిబంధన చేశాడు మనసుతో. ఏమని? అస్సలు ఇక జల ప్రవాహం వలన ఎవ్వడు నాశనం కాడు. పక్షులు కానీ, జలచర అంటే భూజంతువులు కానీ, మనుషులకు నేను జల ప్రవాహం వలన ఏ ప్రమాదము కలగజేయను అన్నాడు. దేవుడు అవునంటే అవునా, కాదంటే కాదు. ఆయన మాట తప్పనివాడా, అబద్ధం ఆడువాడా? ఆయన మాట తప్పనివాడు. ఇది ఎవరితో చేశాడు నిబంధన? మనం అనుకుంటే బైబిల్లో నోవహు నిబంధన అందరితో చేశాడు. ఎందుకంటే ఆయన 3 కుమారులు ఉన్నారు చూసావా, షేము, హాము, యాపెతు. వీళ్ళే ఈ ప్రపంచానికి చెదిరిపోయిన వాళ్ళు కనుక ప్రపంచమంతటా ఇప్పటికైనా మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ప్రపంచమంతటనున్న ప్రజలను కానీ, జంతుజాలాన్ని కానీ నేను జల ప్రవాహముతో ముంచెత్తను, చంపను అని నిబంధన చేశాడు దేవుడు. మరి ఇప్పుడు ఈరోజు వచ్చిన వరదలే కాదు, ఇంతకు ముందు నుంచి వచ్చిన వరదల్లో చాలామంది చచ్చిపోయారు. పశువులు మీరు చూస్తే ఏదో ఎవరు చూస్తున్నారు, పశువులు పక్షులు అన్నీ కొట్టుకుపోయి జీవరాశులన్నీ దెబ్బతిన్నాయి. ఇప్పుడు దేవుడు మాట తప్పాడా? అంతే కదా. అరే ఇక్కడ నిబంధన చేశాడు, మరి ఈరోజు వరదలు ఉధృతి వస్తున్నాయి, ఇది దేవుని ఉగ్రత అని ఒక అమాయకుడు అంటున్నాడు, బలభక్తుడే. అవునా? క్రైస్తవుల్లో కొందరు ఇది దేవుని ఉగ్రత అంటున్నాడు. దేవుడు ఎలా ఉగ్రత? మాట తప్పుతాడా? మాట తప్పని వాడు ఆయన. అంటే దేవుణ్ణి మహిమపరచాలి అంటే మనం దేవుని ఆలోచనలోకి వెళ్ళాలి. అప్పుడు ఈరోజు వచ్చే వరదలు కానీ, అవునా కదా, మీరు ఆలోచన చేయాలా. భూకంపాలు కానీ, ఏదైతే ప్రకృతి ప్రకోపం ఉందో అది దేవుని ఉగ్రత కాదు. ఇక్కడ జల ప్రళయం గురించే మాట్లాడుకుందాం, వేరే విషయం తర్వాత. మరి ఎందుకు వచ్చాయి ఈ జల ప్రళయం? అంతే కదా. మీరు ఈరోజు వరదలన్నీ ఎందుకు వచ్చాయి? ఒకవైపు ఎందుకు ఖమ్మంలో మున్నేరు వాగు అంటాడు, విజయవాడలో బుడమేరు వాగు పొంగింది, అటు కృష్ణానది వరదలతో ఉప్పొంగింది. కాకపోతే ఈరోజు మనుషులు చెప్తున్న మాటలను బట్టి ఏంటంటే, విజయవాడలో కృష్ణానది ఉధృతి ప్రజలకు అన్యాయం చేయలేదట. ఎందుకంటే అంతకుముందున్న గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక గోడ కట్టిందంట. ఆ గోడ వలన చాలామంది బాగుపడ్డారు. మరి అదే గోడ ఇటువైపు ఎందుకు కట్టలేదు అనేది కొందరి వాదన. ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈరోజు నదులు, చెరువులు, అవునా కదా, మీరు ఆలోచన చేయగలిగితే ఇవి వాటి మానాన వాడు ఉంచక మనిషి తన స్వార్థ బుద్ధితో ఏం చేశాడో మీ అందరికీ తెలుసు. అప్పుడప్పుడు పులులు ఊరిలోకి వస్తున్నాయి, అవునా కదా, మీరు ఆలోచన చేయగలిగితే వస్తలేవు. తోడేళ్ళు వస్తున్నాయి, సింహాలు వస్తున్నాయి, అలా ఎన్నో మొసళ్ళు కూడా ఊళ్ళోకి వస్తున్నాయంటే
ఎందుకు వస్తున్నాయో తెలుసా మీకు? అది వాటి తప్ప మన తప్ప? అడవులు నరికి వాటి నివాస స్థలాలను ఖాళీ చేసి నువ్వు అందులో ఉన్నావు కాబట్టి అది వాటి స్థలం కాబట్టి వస్తున్నాయి. నీ ఇంట్లోకి వస్తాయి, నీ మేకలు తింటాయి, నిన్ను కూడా తింటాయి. అవునా కదా? మీరు ఆలోచించాల. ఒకవేళ ఇప్పుడు భూకంపాలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? పెద్ద పెద్ద పర్వతాలన్నీ ఖనిజాలు, అవునా కదా? కొన్నిట్లో బాక్సైట్ ఉంది, కొన్నిట్లో ఇనుము ఉంది, కొన్నిట్లో చాలా చాలా బొగ్గు ఉంది. వీటన్నిటి నువ్వేం చేస్తున్నావు అంటే తవ్వి తీసేస్తున్నావు. సో ఈకో బ్యాలెన్స్ తప్పిపోయి, అవునా కదా? మీరు ఆలోచన చేస్తే ఒకవైపేమో భూమిలో ఉన్న పెట్రోల్ తీయబడుతుంది, నీళ్లు తీయబడుతుంది, బొగ్గు తీయబడుతుంది, అవునా కదా? ఇవన్నిటి వల్ల భూమి లోపల ఉన్న టెక్ట్రానిక్స్ ప్లేట్స్ అంటారు, అవి కదిలి భూకంపం వచ్చాయి. ఇది నువ్వు చేసిన తప్పే కానీ దేవుని తప్పు కాదు. మరి బైబిల్ చెప్పింది కదా బ్రదర్ అంటాడు ఒక బుద్ధిహీనుడు. అరే బైబిల్ ఏమని చెప్పింది? అక్కడక్కడ కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి అని చెప్పాడే తప్ప వాటిని నేను తెప్పిస్తానన్నాడా? ఎందుకు వస్తాయి? మీరు చేసిన తప్పిదాలే అంటాడు. అవునా కదా? నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుందనే మాట ఉంటుంది బైబిల్లో. అందుకని ఈరోజు ఈ వరదలకు కారణం మనమే. తర్వాత ప్రే ఫర్ అంటున్నాడు. ఇంతకీ ప్రే చేస్తే రాత్రికి రాత్రి ఏమన్నా తగ్గిపోయినాయా? అవును కదా? దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కదా. మరి దేవుడు ఎందుకు ఆపలేదు? ఇంకా వారం రోజులు ఉందిగా. ఇప్పుడు మణిపూర్ కోసం ప్రార్థన చేశాం. మణిపూర్ మీద దేవుడు ఉగ్రత చూపించలేదు. మనిషి స్వార్థంతో, మత పిచ్చితో, రాజ్యాధికారంతో దాన్ని మండిస్తున్నప్పుడు దేవుడు దాంట్లో జోలికి వెళ్ళాడు. ఎందుకంటే నువ్వు చేసింది నువ్వే బంద్ చేయాలి. ఇప్పుడు మనిషి పాపం చేశాడు అనుకో, ఏం చేయాలి? వీడు మారు మనసు పొంది పాప క్షమాపణ అడిగితే ఇస్తాడు దేవుడు. కానీ నువ్వు అడగకుండా ఏమ్మా ఈరోజు మణిపూర్లో రాజకీయం రాజ్యం వెళ్తుంది, మతతత్వం రాజ్యం వెళ్తుంది, స్వార్థం రాజ్యం వెళ్తుందిగా. దేవుడు మాట విన్నాడు. ఏడాది అయింది, మనం అందరూ ప్రార్థన చేస్తున్నాం. అది దేవుని ఉగ్రత కాదు, మనిషి చేసిన పాపం మనిషే దాన్ని కంట్రోల్ చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ అనుకుంటే ఒక్క రోజులో బంద్ అయిపోతుంది. అందరూ అంటున్నారు, నేను కాదు. జాగ్రత్తగా వినండి. అందుకనే మనిషి ఏదైతే తప్పు చేస్తున్నాడో అది మనిషి తప్పిదాన్ని తెలుసుకొని దేవుణ్ణి అడిగితే దేవుడు చేసింది అయితే దేవుడు ఆపేశాడు. మరి మనం వరదలు నాపమని అంటున్నాం, వరదలు ఆగుతలేదు, ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నాయి. అవునా కదా? మీరు ఆలోచన చేస్తే అంటే దేవుడు ఎందుకు పట్టించుకోవట్లేదంటే నువ్వు చేసిన దాన్ని నువ్వే సరిదిద్దుకోవాలి. నాకు సంబంధం అంతేనా కదా? గత వారం చెప్పాను, భార్యాభర్తల బంధంలో బాధితులు ఎవరు? కారణం మీరే. మీ సంసారంలో దేవుడు జోక్యం చేసుకోడు. ఎవడిల్లు కట్టడు, ఎవడి కుటుంబాన్ని కట్టడు, నీ కుటుంబాన్ని నువ్వే కట్టుకోవాలి. ఇది రూలు. ఉదాహరణ, ఒక యోనా ఉన్నాడు, తెలుసు కదా మీ అందరికీ? తెలుసా? యోనా చరిత్ర కథ కాదు అది. యోనా 3 రాత్రింబగళ్ళు మీనా కడుపులో ఉన్నాడు కదా. ఎందుకున్నాడు? మీనా అంటే తెలుసా? అబ్బా, ఇది మాత్రం కరెక్ట్. ఎందుకంటే మనం చేపలంటే మనకు బాగా ఇష్టం కదా. సో తెలుగు అప్పుడప్పుడు తెలుసుకోవాలి కదా. మీనాక్షి అని పేరు ఉంటుంది. ఏమని? చేప కళ్ళ లాంటి కన్నులు గలది మీనాక్షి. అర్థం చేసుకోండి. నినివే పట్టణానికి పోరంటే ఏం చేసాడు? ఈ దేవుని సంగతి నాకు బాగా తెలుసు, అనవసరంగానే పోకపోయినా ఒకటే అని వేరే దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు దేవుడు సముద్రంలో ఏం చేశాడంటే తుఫాన్ రేపాడు. ఎవరు రేపారు? దేవుడు రేపాడు కనుక అల్లకల్లోలం అవుతుంది, ఓడ పగిలిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఈ మహానుభావుడు తెలుసుకొని, ఒరే నాయన, నేనే దానికి కారణం, మీరు నన్ను తీసి ఆ సముద్రంలో వేసేస్తే మీరు హ్యాపీగా ఉంటారని చెప్పగానే ఎప్పుడైతే ఈ యోనా గారిని తీసుకెళ్ళి సముద్రంలో వేశారో అప్పుడు యోనా ప్రార్థన చేశాడు. పాతాళ గర్భంలోకి వెళ్ళి ఏమనంటే, తండ్రి నాకు తప్పైపోయింది, నేను మళ్ళా వెళ్ళి నినివే పట్టణానికే ప్రకటిస్తాను, దయచేసి నన్ను రక్షించు అనగానే వెంటనే దేవుడు ఏం చేశాడంటే సముద్రాన్ని ఆపేశాడు. అల్ల కల్లోలాన్ని తుఫాన్ని కూడా ఆపేశాడు. ఎందుకంటే దేవుడు తెచ్చిన ఉపద్రవం దేవుడు చేయగలడు, చేస్తానని మాట ఇచ్చాడు. నమ్మదగిన వాడు దేవుడు. ఇది దేవుని తత్వం, ఇది దేవుని నీతి. ఇలా మనం దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతికితేనే నువ్వు దేవుని కుమారుడు, దేవుని యందు విశ్వసించిన వాడవని దేవుని నీతి చెప్తుంది.
ఇప్పుడు మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు ఈ వరదలన్నీ రావడానికి కారణం ఎవడో చెప్పేశాడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వచ్చి అప్పటికే వరదలు భూకంపాలు వచ్చేస్తున్నాయి, ముంచుతున్నాయి, తర్వాత కూడా ముంచుతాయి అని తెలిసిన ఈయన మత్తయ్య గారు రాసిన సువార్త. నేను విజయవాడలోను ఖమ్మంలోను ఉన్న వారితో నేను మాట్లాడుతున్నప్పుడు చాలామంది చెప్పారు, మా ప్రాంతము మెరక బ్రదర్. మెరక అంటే ఎత్తు, అర్థమైందిలే, భాష నేర్చుకోవాలి. తెలంగాణలో ఈ పదం తెలియకపోయినా నేర్చుకున్నాను. తర్వాత మునిగిన ప్రాంతాలు పల్లపు ప్రాంతాలట. పల్లపు అంటే లోతైన ప్రాంతాలు, గుర్తుపెట్టుకుంటే. సో మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 24వ వచనాన్ని, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది ఏం చెప్పాడండి? ఎవడైతే ఎత్తైన ప్లేస్లో తన ఇల్లు కట్టుకుంటాడో, అవునా, మన భాషలో మెరక, బండ అని చెప్పాడంటే మంచి పునాది అన్నట్టు అర్థం. దాన్ని మళ్ళీ యేసుక్రీస్తుకు మీరు కలపకండి. ఇక్కడ మాత్రం ప్రాక్టికల్ థింగ్, ఇది ఆత్మీయ సంబంధం, ఆత్మీయమైన మెసేజ్ కాదు ఇది. ఫిజికల్గా వరదలు వస్తే నీ ఇల్లు ఎక్కడుంటే మునగదంటే ఎత్తైన ప్లేస్లో ఉంటే మునగదు. నువ్వు ఎంత వాన కొట్టినా, ఎన్ని వరదలు వచ్చినా ఆ ఇల్లు పడిపోలేదు. అంటే ఇప్పుడు నీ ఇల్లు వరదల్లో మునిగిందంటే, నీ ఇల్లు కొట్టుకుపోయిందంటే, నువ్వు కొట్టుకుపోయావంటే కారణం ఎవరు? మన బుద్ధిహీనత. ఇప్పుడు ఈ పల్లపు ప్రాంతాలు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి తప్ప, ఆ ఇంట్లో వరదలకు తప్ప, అవునా కదా? మీరు ఇప్పుడు హైదరాబాద్లో కూడా కొన్ని చాలా చెరువులు, అవునా, ఆక్రమించి, పల్లపు ప్రాంతాలు ఆక్రమించి ఇల్లు కట్టుకుంటే ఆ నీళ్ళన్నీ ఖాళీలోకి వస్తుంది. ఇది నీళ్ళ తప్ప, దేవుని తప్ప, నీ తప్ప? యేసుక్రీస్తు చెప్పేశాడు, నువ్వెక్కడ ఇల్లు కట్టుకుంటావో అది నీ ఇష్టం. లోతట్టు ప్రాంతాల్లో కట్టుకున్నావా పోతావు, మంచి ప్లేస్లో కట్టుకున్నావా నో ప్రాబ్లం. ఇది మనుషులు చేసిన తప్పిదమే తప్ప దేవుని యొక్క ఉగ్రత కాదు, ప్రకృతి యొక్క ప్రకోపం అంతకంటే. ప్రకృతి తన న్యాచురల్ వేలో వెళ్తుంటుంది, నీళ్ళు దాని మార్గం అది చూసుకుంటూ వెళ్ళిపోతుంటుంది, అవునా కదా? నువ్వు అడ్డుకట్ట కడితే ఆ కట్ట కాగి రివర్స్ వచ్చి ఇంకో ప్లేస్ని ఆక్రమిస్తుంది. దాని న్యాయమైన ధర్మం అది. ఈరోజు అన్ని పట్టణాలు మునుగుతున్నాయి, అన్ని ఊర్లు మునుగుతున్నాయి అంటే దేవుని ఉగ్రత కాదు, ఇది మనిషి చేసిన తప్పిదం. కింద చెప్తున్నాడు చూడండి ఇంకో మాట, మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిహీనుణ్ణి పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను. చూసారా లేదా? నది నీళ్ళు దాని మానాన అది పోకుండా అడ్డుకట్ట వేసినందుకు ఈరోజు మనం చూస్తే పెద్ద కోటీశ్వర్ల భవంతులు, కోట్లు పెట్టిన కార్లు కొట్టుకుపోతున్నాయి. ఆపడానికి పోయేవాడు ఎవడు లేడు. ఆలోచన చేయాలి. ఎవడో ఒకటి ధైర్యం చేసి ఖమ్మం దగ్గర ఒక ఆయన ఆపాడట, ఆయన గురించి బాగా పొగుడుతున్నారు, అవునా కదా? ట్రాక్టర్ తీసుకెళ్ళి పోతే నేను ఒక్కడిని పోతా, బతికితే 9 మందితో కలిసి వస్తానికి పోయాడు. అలాంటి ధైర్యవంతులు ఎవడు లేడు. ఎక్కడో దగ్గర జేసీబీ తీసుకొని, మనమైనా మన పిల్లోడు కొట్టుకుపోతే కాపాడండి అర్థం, మనం దుంకుతాము. ఏమంటే ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తే అర్థమవుతుంది నీ యొక్క మానసిక స్థితి, మన యొక్క పరిస్థితి ఎలా ఉందో ఈరోజు మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఈరోజు సాటి మానవుని కాపాడాలన్నా, మనల్ని మనం కాపాడుకోవాలన్నా దేవుడు ఎలాగైతే ముందు చూపు
అవునా కదా? చేసి పెట్టాడో మనకు, ఆయన మాటలు వినాలి అని చెప్తున్నాడు యేసుప్రభు. ఈరోజు ప్రపంచం అంతా జరుగుతున్న ఈ ప్రకృతి విపత్తులకు కారణం ఎవడో తెలుసా? ఎప్పుడైనా మనమే, మనిషే, దేవుడు కాదు, ప్రకృతి కాదు. ఇది తెలుసుకొని ఈ రోజు నుంచైనా ప్రతి క్రైస్తవుడా, క్రైస్తవేతరుడా, ప్రపంచంలో ఉన్న మానవాళి, ఎందుకంటే నీ ఇంటికి వచ్చేదాకా నువ్వు పట్టించుకుంటలేవు, ఆలోచన చేయగలిగితే అవతల వెళ్ళిపోతే నాకేం పోయిందన్న ఆ భ్రష్టమైన మెంటాలిటీ మనలోంచి మారి, మనతో పాటు ఒక స్లోగన్ ఉంది కదా ఈ మధ్యలో, ఏమున్నది? అందరూ బాగుండాలి, అబ్బా ఇది మాత్రం అందరికీ అని చెప్పడం మట్టుకే, చేసేది శూన్యం, ప్రాక్టికాలిటీ తక్కువ. డైలాగ్ మాత్రం చెప్తుంటారు. ఒకడోడు ఫేస్బుక్లలో దాంట్లలో స్టేటస్లు పెట్టుకుంటారు, కానీ తను తగ్గించుకునే పరిస్థితి లేదు. అందుకనే ఈరోజు యేసుక్రీస్తు యొక్క బోధ ఎలా ఉంది? మరి ఇప్పుడు దేవుడు మాట తప్పనివాడు, ఆయన నిబంధనకు కట్టుబాటు ఉంటాడు గనక ఆ రోజు కూడా ఇప్పటి వరకు సర్వమానవాళిని వరదలతో, జల ప్రవాహముతో నేను ముంచెత్తి సంపను అని వాగ్దానం చేశాడు కనుక ఇక మనం మర్చిపోవాలి. ఈ జల ప్రళయాల గురించి ఏదైనా మన తప్పే. చెరువు నిండిందనుకో, చెరువు కింద ఇల్లుంటే ఏమవుతుంది? చెరువు ఎన్నడికైనా తెగవచ్చు, కొట్టుకుపోతాం. కాబట్టి ఇప్పుడు ఏదో అంటున్నారు కదా, ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న FTL ఏరియా ఫుల్ ట్యాంక్ లెవెల్, ఆ లెవెల్కు మునిగే ప్రాంతాల్లో ఉన్న వాటిని కొట్టేయాలంటున్నారు. కొందరు కొట్టేస్తున్నారు, కొందరు కోర్టుకు వెళ్తున్నారు. మనం దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ దాని పరిసర ప్రాంతాల్లో ఏదైనా జరిగితే దానికి దూరంగా నువ్వు ఇల్లు కట్టుకోవాలి తప్ప, ఈరోజు చెరువుల్లోనే, మొన్న ఒకడు వీడియో పెట్టాడు, చెరువులోనే స్కూలు కాలేజీ కట్టాడు, చెరువు మొత్తం నింపేసి. ఇక వీడిని ఎవరు క్షమించాలి? దేవుడు కూడా క్షమించలేని పరిస్థితి. కానీ రాజకీయ పలుకుబడితో తప్పించుకుంటామేమో, నో ప్రాబ్లం. కానీ ప్రమాదం వచ్చినప్పుడు దానివల్ల ఎంతమంది వరదల్లో ముంపుకు గురవుతున్నారో ప్రతి వ్యక్తి తనకు తాను ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకోవాలని చెబుతూ, ఇక దేవుడు మరొక నిబంధన చేశాడు నోవహుతో. ఏమనంటే, ఎప్పుడూ నేను జలప్రలయంలో మిమ్మల్ని ముంచను అన్నాడు. మరి ఎలా ముంచుతావు స్వామి? అంతే కదా, మరి ఎలాగైనా మరి తప్పు చేసిన శిక్షించాలిగా. ఊరుకుంటాడా? ఊరుకోడే కదా. ఆలోచన చేయగలిగితే ఎలా మరి నిన్ను కాల్ చేస్తానన్నాడంటే, ఇప్పుడు పేతురు రాసిన పత్రిక, ఇప్పుడు వరదలు నాపి డ్యామ్ కట్టో, నదుల నీళ్ళు తిప్పో, లేకపోతే రిటైనింగ్ వాల్ కట్టో నిన్ను నువ్వు కాపాడుకునే పరిస్థితి ఉన్నది. అవునా కదా? బాగా వరదలు వస్తే ఏదో డ్యాములు కడుతున్నారు, నీళ్ళు అడ్డుకుంటున్నారు, ఓకే. ఒకవేళ నది పక్కన ఉన్నాయనుకో, కట్టేస్తున్నారు. ఇప్పుడు విజయవాడలో అటు సైడ్ రిటైనింగ్ వాల్ కట్టినట్టు ఇటు కూడా కట్టుకుంటే నదీ నీళ్ళు ముంచేయేమో, కానీ మరి ఈ ప్రాంతం మునిగిపోతుంది కదా. సో ఎక్కడైనా నీళ్ళ ప్రవాహం నుంచి మనం అడ్డుకట్ట వేసుకోవచ్చు, ఓకే, నీ జ్ఞానాన్ని బట్టి. కానీ దీని నుంచి మాత్రం తప్పించుకో, ఎందుకంటే ఇది దేవుడు మాట్లాడిన మాట. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, ప్రియులారా, ఇప్పుడు రాయిచున్నాను, మాటలను చేసి రేపుచున్నాను. అంత్యదినములలో అపహాసకులు నడుచుకొనుచు నేను ఆగమ్మా, ఏమంటున్నారు? చాలామంది దేవుని నమ్మినోళ్ళే క్రిస్టియానిటీని, బైబిల్ను విమర్శించాలని ఈ డైలాగులు చెప్తున్నారు. ఈవెన్ యూదులు కూడా ఇదే డైలాగ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు జన విజ్ఞాన వేదిక అని ఒకటి ఉంది, హేతువాద సంస్థ. వాళ్ళు కూడా అంటున్నారు, బైబిల్లో ఎవడో రాసింది, అవునా కదా? ఆలోచన చేయాలి. మనుషులు రాసిన పుస్తకాన్ని మీరెందుకు ఆయన నమ్ముతారు? దేవుడు లేడు, దయ్యం లేదు, ఏమీ లేదు, కుచ్చిబీ నై అన్నాడు అంతే. అలాంటి వాళ్ళు కూడా ఇదే డైలాగ్ వాడుతున్నారు. ఇప్పుడు మనం ఆలోచిద్దాం.
కింద ఏమంటున్నాడంటే ఏలయనగా ఎలా అనగా పూర్వము నుండి పూర్వము నుండి ఆకాశం ఉండెననియు, ఆ, నీళ్ళలో నుండియు నీళ్ళలో నుండి నీళ్ళ వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరుచుదురు. ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. ఆగండి, ఇప్పుడేమంటున్నాడు? నీళ్ళ వలన నీళ్ళలో నుండి, అవునా కదా, ఈ భూమి కానీ మనం చూస్తున్న ఈ గ్రహాలు, నక్షత్ర రాశులు, ఏవైతే నువ్వు పంచభూతాలు అంటున్నావో అన్నీ నీళ్ళల్లోనే భద్రం చేయబడ్డాయి. అంటే వీటన్నిటికి ముందు ఏది పుట్టింది? నీళ్ళు పుట్టాయి. ఆదికాండంలో కూడా చూస్తే మొత్తం భూమి ఆకాశంలో సృజించాడు, కానీ భూమి నిరాకారంగాను ఉండి అగాధ జలముల మీద దాని మీద, అంటే వాటర్ ముందు పుట్టింది. ఈ మధ్య ఒక వీడియో చూశాను, జన విజ్ఞాన వేదిక సెక్రటరీ గారు మాట్లాడుతూ సైన్స్ కనుక్కున్నదట నాసా, ఏమని? భూమి కంటే ముందే నీళ్ళున్నాయి. శాస్త్రం చెప్పింది. ఇంతకు శాస్త్రానికి ముందే దేవుడు చెప్పాడు ఇక్కడ, ఏమని? ముందే నీళ్లను సృష్టించి నీళ్ళలోనే ఉంచాడు దీన్ని. ఎందుకంటే చాలా సంవత్సరాలు భూమిని అగాధ జలములలో చీకట్లో ఉంచాడు. ఎందుకో తెలుసా మీకు? మనం ఈరోజున్న మనకున్న జ్ఞానం బట్టి, శాస్త్ర జ్ఞానాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. ఏంటంటే ఫ్రిడ్జ్ ఉందో చూసారా? ఫ్రిడ్జ్లో చీకటి ఉంటుందా, లైట్ ఉంటుందా? లైట్, నువ్వు డోర్ తీస్తే లైట్ ఉంటుంది, డోర్ మూస్తే చీకటి, చల్లగా ఉంటుంది. అందులో ఉన్న పదార్థం ఎన్నటికైనా చెడు, పాడు కాదు. అదా కదా. నీకింత బుద్ధి ఎలా వచ్చిందో తెలుసా? ఈ భూమిని కూడా ఎన్ని వేల సంవత్సరాలకైనా మానవ నివాస యోగ్యమైనదిగా ఉంచటానికి నువ్వెంత చెడగొట్టినా తన ఫలాన్ని ఇస్తూ నిన్ను బతికించడానికి ముందు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఉంచాడు, తర్వాత బయటికి తీశాడు. శాస్త్రమే మనం చెప్పిందే శాస్త్రం. మనం శాస్త్రాన్ని ఏం కాదంటలేము, బట్ బైబిల్ను కాదనకూడదు. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. దేవుని వాక్యాన్ని మనం కాదనకూడదు. ఏదైనా సైన్స్ బైబిల్ని ఒప్పుకుంటే ఓకే, బైబిల్కు వ్యతిరేకంగా మాట్లాడితే శాస్త్రాన్ని కూడా ఒప్పుకోం, సైన్స్ కూడా నమ్మం. ఇది మనం ముందుండాల్సిన లక్ష్యం. సో ఇప్పుడు మనం ఆలోచన చేస్తే అప్పుడున్న లోకం వరదల వల్ల మురిగిపోయి, ఇప్పుడు అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై. అంటే ఈసారి ఈ భూమిని, ఆకాశాన్ని, సృష్టిని ఎలా నాశనం చేస్తాడు దేవుడు? అగ్ని చేత. అంటే నీళ్ళ చేత చేయనన్నా అయిపోయింది అనుకోకు, ఇంకా దీనికంటే ఎవడు ఆపలేనిది. నీళ్ళనంటే ఆపొచ్చు, అవునా కదా? మీరు ఆలోచన. కానీ ఈ వేడిని ఆపగలవా? కొన్ని సంవత్సరాల క్రితం ఎట్లుండే మన వాతావరణంలో టెంపరేచర్, ఇప్పుడు ఎంత ఉంది? దీనికి కారణం కూడా ఎవడంటే మనిషే మళ్ళీ, అవునా? చెట్టు నరికాడు, భూమి వేడెక్కుతుంది, వాతావరణం వేడెక్కుతుంది, అవునా? ఎల్నీలో ఏర్పడుతున్నాయి, ఓజోన్ పొరకు రంధ్రం పడ్డది, సముద్రం ఉపరితలం వేడెక్కి ఈ యొక్క వరదలు వస్తున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి. రోజు రోజుకు టెంపరేచర్ పెరుగుతుందే తప్ప తగ్గదు. దీన్ని తగ్గడానికి ఏం చేయమంటున్నాడు పర్యావరణ శాస్త్రవేత్తలు? ఒరే చెట్లు పెట్టి ఆ చెట్ల కింద నువ్వు సేద తీర్చుకోరా అంటే, మాకు చెట్లొద్దు, ఏం కావాలి? ఏసీలు కావాలి, అవునా కదా? ఏసీలు కావాలి. ఏసీలు పెడితే ఏమవుతుందో తెలుసా మీకు? దాడి నుంచి వచ్చే ఏదైతే గ్యాస్ ఉందో, ఫ్లోరో కార్బన్స్ అంటారు, వాటి వలన కార్బన్ మోనాక్సైడ్ పెరిగి ఇంకా వేడెక్కుతుంది ప్రకృతి. అంటే యూ కెనాట్ కంట్రోల్. విమానాల వల్ల ఏరోసోల్స్ వచ్చి పాడవుతుంది, ఫ్రిడ్జ్ల వలన, ఏసీల వలన నువ్వు ఏం చేస్తున్నావో తప్పించుకోవడానికి ప్రతి వాడు ఈరోజు కార్లో పోయేటప్పుడు కూడా ఏసీ లేక బతకలేని పరిస్థితి, అవునా కదా? దీనివలన ఎట్లయినా వేడెక్కుతుంది భూమి. ఈ భూమి ఒకనాటికి
నువ్వు అడ్డుకట్ట వేయలేవు. దేవుడు కూడా వాక్యం చెప్పింది అదే, నిన్ను కాల్చేస్తాను రా బాబు అన్నాడు. కాబట్టి ఈ పంచభూతములు మిక్కిలి వెండ్రముతో లయమైపోతాయని చెప్తున్నాడు దేవుడు. ఇది మాత్రం తప్పదు. ఈ విషయంలో మీరు జాగ్రత్త పడకపోతే, అవునా కదా, వరదల నుండి ఎలాగో జాగ్రత్త పడడానికి ప్రయత్నిస్తున్నారో ప్రకృతిని, అవునా కదా, భూమి వేడెక్కకుండా నువ్వు ఏది చేసినా 100 చెట్లు పెడుతున్నావు అనుకో, మనం దొంగలు 1000 చెట్లు నరికేస్తున్నారు. తెలుసా మీకు బిజినెస్. ఈరోజు అడవులు మంచి ఆటవిక ప్రజలు న్యాచురల్గా బ్రతికే వారి పరిస్థితిని అడవుల్లోంచి ఎల్లగొట్టి ఆ కొండల్లో ఉన్న గనులు దోచడానికి ప్రభుత్వాలు, దోపిడీదారులు విశ్వ ప్రయత్నం చేసి పర్యావరణానికి దెబ్బతీస్తుంది. వీడు మారడు, దేవుడు కూడా మారడు. దేవుడు తన పని తాను చేస్తాడు. కాబట్టి వీటన్నిటినీ అడ్డుకట్ట వేయాలి అంటే ప్రతి మనిషి నడుము కట్టాలి. ప్రతి మనిషి తన వంతు బాధ్యతగా, అవునా కదా, వరదల నుంచి ఎలా కాపాడుకోవాలి, అగ్ని నుంచి ఎలా కాపాడుకోవాలి, అన్నిటికంటే ముఖ్యం మన పాపాల నుంచి మనం ఎలా రక్షింపబడాలి. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మా చిన్నప్పుడు మా పల్లెటూరులో సామెతలు ఉంటాయి, అవునా కాదు, గడ్డి కాలిపోతుంది, ఒడ్లు వాగులో పోతుంది, మేము క్షేమంగా ఉండాలి అనేవాడు చాలామంది ఉండేది వరదలు వచ్చి. అవన్నీ ఏదైనా పర్లేదు, భూమి కాలిపోయినా మనకే అవసరం, మన శరీరం కాలిపోకూడదు. మన శరీరము నిత్యాగ్ని దండలలో కాలకుండా అది అక్షయ శరీరంగా మార్చుకోవడానికి మన వంతు ప్రయత్నం ఏం చేయాలి అనేది ప్రతి మనిషి ఆలోచించగలిగిన రోజున ప్రకృతి బాగుంటుంది, నువ్వు ఉన్న స్థలము బాగుంటుంది. మన దేవుడు అనగా అందరి దేవుడు మన మాట వింటాడు. అసలు మనం జాగ్రత్తగా చేస్తే మనకు అన్నీ బాగానే ఉంటాయి. ఇంకా దేవుణ్ణి నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం కూడా లేదంటాను నేను. ఎందుకంటే ఆయన మాట తప్పనివాడు. నువ్వు కరెక్ట్గా ఉంటే నీకు అన్నీ జరుగుతాయి. మనమే తప్పు చేసి మళ్ళా తప్పు చేసి ఆయన దగ్గరికి వెళ్తే, ఒరే నాయనా నేను తప్పు చేయొద్దు అన్నాను కదరా, నువ్వు అది మానుకో, ఆటోమేటిక్గా నేను సాయం చేస్తాను. మానకుండా నువ్వు వేడుకుంటే, ఈ మధ్య చాలామంది పెడుతున్నారు ఉపవాస ప్రార్థనలు, అవునా కదా, నువ్వు చేయాల్సిందంతా చేసి నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తే వింటాడు. అంటే దేవుడిని బెదిరిస్తున్నావు అంటాను. నా భాషలో అయితే భూకర్తాలు చేసి, అంటే దాన్ని ఏమంటారు, నిరాహార దీక్ష అంటారు, దాన్ని ఉపవాస ప్రార్థన అన్నారు. జనరల్ లాంగ్వేజ్ ఏంటంటే నిరాహార దీక్ష చేసి దేవుడిని బెదిరిద్దాం. దేవుడు నీ బెదురుకు నా బెదురుకు బెదిరేవాడు కాడు. ఆయన ఎల్లప్పుడూ ఉండునరువాడు, ఉండేవాడు, మార్పు లేని దేవుడు, మాట తప్పనేవాడు. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడమైన మా తండ్రి, పరలోకమందును భూమి మీద మనుషులుగా బ్రతుకుతున్న మాలో మేమై ఉన్నవాడమైన మా కన్న తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము ఈ భూమి మీద క్షేమంగా సుఖంగా బ్రతకడానికి మీరిచ్చిన ఈ ప్రకృతిని పాడు చేసి మా భోగ లాలస కోసం, మా శరీరాశల కోసం